హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. ఈరోజు మనం క్లాస్లో ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి చూద్దాం. ముఖ్యమైన రాజ్యాంగ సవరణల గురించి చూద్దాం. ఈ రాజ్యాంగ సవరణలు ఇప్పటివరకు మనకి 104 రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది. రాజ్యాంగ అమల్లోకి వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు 104 రాజ్యాంగ సవరణలు చేశారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి మనకి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ వరకు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ 104 రాజ్యాంగ సవరణలను గుర్తుంచుకోవడం చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా ఎగ్జామినేషన్లో మోస్ట్ రిపీటెడ్గా, చాలాసార్లు రిపీటెడ్గా కొన్ని రాజ్యాంగ సవరణలనే ఎగ్జామినర్ అడుగుతాడు. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్స్ ఏంటో, ఏ సంవత్సరం చేశారు, ఎలాంటి ఆర్టికల్స్ లేదా ఎలాంటి షెడ్యూళ్లను చేర్చారు, ఏ విధమైన నూతన అంశాలను రాజ్యాంగంలో చేర్చారో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. తద్వారా భవిష్యత్తులో ఏ పోటీ పరీక్షలకైనా రాజ్యాంగపరమైన ఆ సవరణలకు సంబంధించి ప్రశ్నలు అడిగితే అభ్యర్థులు సాల్వ్ చేయడానికి సులభం అవుతుంది. మరి భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రచిస్తున్నప్పుడు రాజ్యాంగ పరిషత్లో ఒక అద్భుతమైన డిబేట్ జరిగింది. వారు రూపొందిస్తున్న రాజ్యాంగం, భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నప్పుడు రాజ్యాంగ సవరణ వాళ్ళు రూపొందించిన రాజ్యాంగాన్ని, అంటే రాజ్యాంగ పరిషత్ రూపొందించే రాజ్యాంగాన్ని భవిష్యత్ తరం వాళ్ళు రాజ్యాంగాన్ని సవరించడానికి వీలు లేనిదిగా దృఢంగా ఉంచాలి అని ఒక వర్గం. మరొక వర్గం లేదు, మనం రూపొందిస్తున్న ఈ రాజ్యాంగం భవిష్యత్ తరాల వాళ్ళు కాలానికి అనుగుణంగా, సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, ఆధునికంగా వచ్చే సవాళ్లకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం, హక్కు రాజ్యాంగంలో పేర్కొనాలి. తద్వారా కాలానుగుణంగా భారత రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి మనం అందులో ఒక ప్రొవిజన్ని, ఒక ఆర్టికల్ని ఏర్పాటు చేయాలి అని మరొక వర్గం. ఈ విధంగా 2 వర్గాలుగా విడిపోయాయి. రాజ్యాంగాన్ని మేము రూపొందిస్తున్న భారత రాజ్యాంగాన్ని భవిష్యత్ తరం వాళ్ళు అనవసరంగా సవరణలు చేయకుండా, దీని యొక్క కాన్సెప్ట్ని విచ్ఛిన్నం చేయకుండా ఉండాలనే దృక్పథంతో దృఢంగా ఉండాలని కొంతమంది పేర్కొన్నారు. దాంట్లో ముఖ్యంగా సవరణకు వీలు లేనిదిగా రూపొందించాలని పేర్కొన్నారు. దాంట్లో గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఇలాంటి కొందరు ప్రముఖులు. అదేవిధంగా లేదు కంపల్సరిగా మనం రూపొందిస్తున్న ఈ భారత రాజ్యాంగం భవిష్యత్ తరానికి సవరించుకునే హక్కును, అవకాశాన్ని కల్పించాలి అని మరొక వర్గం ప్రతిపాదన చేసింది. ఇందులో జవహర్లాల్ నెహ్రూ గారు, మహావీర్ త్యాగ్ లాంటి వారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు మరి ఒక వర్గం. అంటే రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న రాజ్యాంగ పరిషత్ వారు రూపొందించిన రాజ్యాంగం భారతదేశంలో అమలులోకి వచ్చినాక భవిష్యత్తులో వచ్చే సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అది ఉండకపోవచ్చు. ఆ సవాళ్ళను నూతనంగా వచ్చే సవాళ్ళను ఈ రాజ్యాంగం పరిష్కరించే విధంగా ఉండకపోవచ్చు. తద్వారా రాజ్యాంగాన్ని భవిష్యత్ తరం వాళ్ళు సవరించుకునే అవకాశం కల్పించాలని మరొక వర్గం, లేదు అనవసరమైన సవరణలు చేసే అవకాశం ఉంటుంది కనుక మనమే ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నాం, ఈ రాజ్యాంగం భవిష్యత్ తరానికి మార్చుకునేడానికి వీల్లేదుగా ఉండాలని మరొక వర్గంగా ఇట్లా విభజన అయిపోయి డిబేట్స్ తర్వాత భారత రాజ్యాంగాన్ని భవిష్యత్ తరాల వారు మార్చుకునేడానికి అవకాశం ఉండాలని నిబంధనను ఆర్టికల్ 368ని పేర్కొనడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ పద్ధతిని మనం సౌత్ ఆఫ్రికా నుంచి వెళ్ళి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో 20వ భాగంలో ఆర్టికల్ 20వ భాగంలో ఆర్టికల్ మనకు 368లో పేర్కొనడం జరిగింది. ఆ డిబేట్లో అద్భుతమైన డిబేట్ జరిగింది. రాజ్యాంగాన్ని వాళ్ళు రూపొందించిన రాజ్యాంగాన్ని సవరించుకోవడానికి అవకాశం లేదని కొంతమంది అన్నాను. అదేవిధంగా సవరించుకునే అవకాశాన్ని భారత ప్రజలకు ఇవ్వాలి అని మరికొంతమంది అన్నారు. ఆ డిబేట్లో జవహర్లాల్ నెహ్రూ అద్భుతంగా కామెంట్ చేస్తారు. ఏమని కామెంట్ చేస్తున్నారు? మనం రూపొందిస్తున్న ఈ భారత రాజ్యాంగం భవిష్యత్ తరానికి
కాలక్రమంగా వచ్చే సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించాలి. ఒకవేళ కల్పించకపోతే అది ఏమవుతుందంటే జాతి నిర్మాణం, జాతిని నిర్వీర్యం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా వచ్చే నూతన సవాళ్లను మనం ఎదుర్కోవడానికి అది అడ్డంకిగా మారుతుంది. అంతేకాకుండా ఒకవేళ మనం భారత రాజ్యాంగాన్ని సవరించడానికి అవకాశం లేనిగా రూపొందిస్తే ప్రపంచమంతా ఆధునిక కాలంలో ముందుకు వెళుతుంటే భారతదేశం ఆదిమ సమాజంలో అక్కడే నిలిచిపోయినట్టుగా అవుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా భారత రాజ్యాంగాన్ని భవిష్యత్ తరాల వారు మార్చుకోవడానికి అవకాశం ఉండే విధంగా మనం నిబంధనలు రూపొందించాలి భారత రాజ్యాంగంలో అని జవహర్లాల్ నెహ్రూ గారు చక్కగా కామెంట్ చేస్తారు. దీని కామెంట్ని రాజ్యాంగ పరిషత్ సభ్యులు యాక్సెప్ట్ చేస్తారు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాకుండా అంబేద్కర్ గారు కూడా ఏమంటాడు, రాజ్యాంగ సవరణ విధానాన్ని పేర్కొంటాడు. అంబేద్కర్ కూడా ఏమని పేర్కొంటాడంటే, మేము రూపొందిస్తున్న భారత రాజ్యాంగం పట్ల ఎవరైనా అసంతృప్తితో ఉంటే పార్లమెంట్లో భారత ప్రజల తరపున పార్లమెంట్లో 2/3 ప్రత్యేక మెజార్టీతో వారి యొక్క అసంతృప్తిని తీర్చుకోవచ్చు. అనగా భారత రాజ్యాంగాన్ని భవిష్యత్ తరాల వారు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని పేర్కొనడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైన డిబేట్స్ తర్వాతనే భారత రాజ్యాంగ పరిషత్లో అద్భుతమైన డిబేట్స్ తర్వాతనే భారత రాజ్యాంగ రచన అనేది చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలో 20వ భాగంలో ఆర్టికల్ 368లో రాజ్యాంగ సవరణ విధానాన్ని, పద్ధతిని పేర్కొన్నారు. ఈ కాన్సెప్ట్ని మనం దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఆర్టికల్ 368లో మనకు రెండు పద్ధతులు ఉన్నాయి. అది ఏంటంటే, రెండు పద్ధతులు మనకు పార్లమెంట్లో స్పెషల్ మెజార్టీ 2/3 ప్రత్యేక మెజార్టీ ఒక పద్ధతి, రెండవది వచ్చేసేసి పార్లమెంటు 2/3 పద్ధతి ప్లస్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో సగానికన్నా ఎక్కువ రాష్ట్రాల యొక్క శాసనసభల సాధారణ మెజార్టీ పద్ధతి ద్వారా, స్టేట్స్ యొక్క సింపుల్ మెజార్టీ పద్ధతి ద్వారా, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అని అంటారు, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ తోటి సింపుల్ మెజార్టీ పద్ధతి ద్వారా భారత రాజ్యాంగాన్ని భవిష్యత్ తరాల వారు సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవచ్చు అనే నిబంధనను ఆర్టికల్ 368లో పేర్కొన్నారు. మరి రాజ్యాంగ సవరణలు ఈ పద్ధతిలో కాకుండా రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి అని దాన్ని కూడా మనం రాజ్యాంగ సవరణగా భావించాం. కానీ రాజ్యాంగ సవరణను మనం చెప్పుకున్నప్పుడు సాధారణంగా 3 అని చెప్పుకుంటాం. ఒకటి సాధారణ పద్ధతి, రెండవది ప్రత్యేక మెజార్టీ, పార్లమెంట్లోని ఉభయ సభలు విడివిడిగా సమావేశం 2/3 ప్రత్యేక మెజార్టీతో, మరొకటి పార్లమెంట్లోని ఉభయ సభలు విడివిడిగా సమావేశమై 2/3 ప్రత్యేక మెజార్టీ ప్లస్ భారతదేశంలో ఉన్న సగానికన్నా ఎక్కువ రాష్ట్రాల యొక్క శాసనసభల సాధారణ మెజార్టీ పద్ధతి ద్వారా రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు. మరి ఈ సాధారణ పద్ధతిలో ఏం తెలుసుకుంటారంటే, నూతన రాష్ట్రాలు ఆర్టికల్ 3 ప్రకారం నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు రాజ్యాంగ సవరణలుగా భావించడానికి అవకాశం లేదు. కానీ భారత రాజ్యాంగంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో మనం సాధారణ మెజార్టీ ద్వారా మార్పు చేయడం జరిగింది. షెడ్యూల్ 1 మరియు షెడ్యూల్ 4కు మనం సవరణలు చేశాం. తెలంగాణ అనే రాష్ట్రాన్ని అందులో పేర్కొనడం జరిగింది. వీటిని అంటే ఆర్టికల్ 3 ప్రకారం చేసే మార్పులు చేర్పులు చేసే ఈ అంశాలను మనం రాజ్యాంగ సవరణలుగా భావించడానికి అవకాశం లేదు. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణలో 2 పద్ధతులు పేర్కొనడం జరిగింది. మరి ఇప్పటి వరకు 104 రాజ్యాంగ సవరణలు అయ్యాయని చెప్పుకున్నాం. దాంట్లో అభ్యర్థులు 104 చదువుకోవడం చాలా కష్టతరం. అంటే చదవాలి తప్పనిసరిగా, కానీ గుర్తుంచుకోవడం కష్టతరం. అంతేకాకుండా అందులో ఉన్న కొన్ని మాత్రమే చాలా ఇంపార్టెంట్. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నుంచి వెళ్ళి మనకి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ వరకు రిపీటెడ్గా కొన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఆ ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు ఏంటి, ఏ సంవత్సరంలో చేశారు, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఎలాంటి అంశాలను సవరించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 26 జనవరి 1950. పాత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో మనం సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అని పేర్కొన్నాం. మరి ఇలాంటి ఆదేశిక సూత్రాల అమలుకు ప్రభుత్వాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ల్యాండ్ రిఫార్మ్స్ అనేది లేదు, జమీందారీ వ్యవస్థ ఉంది. ఈ అంశాన్ని భావించిన కేంద్ర ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణను 1951లో చేయడం జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణను 1951లో చేయడం జరిగింది. చేస్తూ ఎలాంటి మార్పులు చేసింది, అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? రాజ్యాంగ సవరణ 1951లో చేశారు. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 18 జూన్ 1951లో నుంచి అమల్లోకి వచ్చింది.
మనకి ఆర్టికల్ 19లో వ్యక్తిగత స్వేచ్ఛ హక్కునిస్తుంది భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు. మరి ఈ స్వేచ్ఛ పైన పరిమితులను విధించలేదు. ఈ 1వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19కి క్లాస్ 2 చేర్చి హేతుబద్ధమైన పరిమితులను రాజ్యాంగం విధించింది. అంటే ఒక వ్యక్తి తన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను అనుభవించవచ్చు. ఆ స్వేచ్ఛ అనేది ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగకూడదు. అంతేకాకుండా ఈ వ్యక్తిగత స్వేచ్ఛ పైన ప్రభుత్వాలు హేతుబద్ధమైన పరిమితులను రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ని ఉంచవచ్చు. ఏ విధంగా ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజా ప్రయోజనార్థం హేతుబద్ధమైన పరిమితులను విధించవచ్చు అనే నిబంధనను మనకు దీంట్లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు చేస్తూ మనకి 9వ షెడ్యూల్ని చేర్చడం జరిగింది. ఇది ఈ మొదటి రాజ్యాంగ సవరణ చేసిన అతి ముఖ్యమైన మార్పులు. అంటే మన రాజ్యాంగ అమల్లోకి వచ్చిన 8 షెడ్యూల్సే మాత్రం ఉన్నాయి. 1వ షెడ్యూల్ రాజ్యాంగ సవరణ ద్వారా నూతనంగా రాజ్యాంగానికి 9వ షెడ్యూల్ని చేర్చారు. అదేవిధంగా హేతుబద్ధమైన పరిమితులను స్వేచ్ఛలపైన హేతుబద్ధమైన పరిమితులను రాజ్యాంగం విధించడం జరిగింది. అంటే రాజ్యాంగంలో ఇలాంటి మార్పులు చేయడం జరిగింది. 19 క్లాస్ 2ను చేర్చడం జరిగింది. ఇది ముఖ్యమైన చాలాసార్లు ఎన్నోసార్లు అడిగాడు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ భారత రాజ్యాంగానికి ఏ షెడ్యూల్ చేర్చారు, లేదా 9వ షెడ్యూల్ చేర్చడం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు, ఎలాంటి అంశాలను మనకు 1వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు అని ప్రశ్నలు రావడం జరిగింది. సో ఇది కాన్సన్ట్రేట్ చేస్తే అభ్యర్థులకు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 2 ముఖ్యమైన మార్పులు భారత రాజ్యాంగంలో చోటు చేసుకున్నాయి అని మనకు అవగతం అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ వచ్చి 7వ రాజ్యాంగ సవరణ 1956. 7వ రాజ్యాంగ సవరణ 1956. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి వరకు మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి రాష్ట్రాలను ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా భారత యూనియన్లో మనకి ఈ సవరణ ద్వారా 14 రాష్ట్రాలను 6 కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది. అంతేకాకుండా అప్పటి వరకు ఒక రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలనే నిబంధన ఉంటుండే. దీని ద్వారా ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక హైకోర్టు ఒక రాష్ట్రానికన్నా ఎక్కువ రాష్ట్రాలకు కూడా అదే హైకోర్టు పనిచేయవచ్చు అని పేర్కొనడం జరిగింది. అంటే 2 కన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉండవచ్చు అనే నిబంధనలు కూడా ఈ రాజ్యాంగ సవరణలో చేర్చారు. అంతేకాకుండా రాష్ట్రానికి ఒక గవర్నరే ఉండాలి అనే నిబంధన ఉంటుండే. దీన్ని ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ అదే గవర్నర్ 1 కన్నా ఎక్కువ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా పని చేయవచ్చును. ఒకే వ్యక్తిని 1 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ నియమించవచ్చు అనే నిబంధన కూడా 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1 నవంబర్ 1956 నుంచి వెళ్ళి అమల్లోకి వచ్చింది. ఇవి ముఖ్యమైన అంశాలు. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటి అని అనుకుంటే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. 14 రాష్ట్రాలు 6 కేంద్ర పాలిత ప్రాంతాలని, అదేవిధంగా 2 రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉండవచ్చు, అదేవిధంగా 2 రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండొచ్చు అనే నిబంధనలను మనకు 7వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పార్లమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మనకి 2వ ముఖ్యమైన రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ చూద్దాం 9వ రాజ్యాంగ సవరణ. 9వ రాజ్యాంగ సవరణ 1960లో చేశారు. బేరుబారి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కి బదిలీ చేయడానికి ఈ రాజ్యాంగ సవరణ చేశారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా బేరుబారి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కు అనగా ఈస్ట్ పాకిస్తాన్కి అనగా ఇప్పుడున్న బంగ్లాదేశ్కి బదిలీ చేయడం జరిగింది. రాష్ట్రపతి బేరుబారికి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టును న్యాయ సలహా అడుగుతారు. సుప్రీంకోర్టు తన యొక్క న్యాయ సలహాను ఇస్తుంది. ఆ తర్వాత భారత యూనియన్ బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కి బదిలీ చేయడానికి 9వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు. ఆర్టికల్ 2 ప్రకారం భారత యూనియన్ ఏదేని ఇతర దేశాల లేదా ఇతర ప్రాంతాల భూభాగాలను తన యూనియన్లో కలుపుకోవచ్చు. ఆర్టికల్ 2 ప్రకారం. అదే ఆర్టికల్ 2 ప్రకారం మనం ఇతర ప్రాంతాలను కలుపుకోవచ్చు. కానీ భారత యూనియన్ తన భూభాగాలను ఇతరులకు బదిలీ చేయాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాలి అని సుప్రీంకోర్టు పేర్కొంటుంది. తద్వారా బేరుబారి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కి అనగా ఈస్ట్ పాకిస్తాన్కి బదిలీ చేయడానికి 9వ రాజ్యాంగ సవరణ ద్వారా 1960 ద్వారా పాకిస్తాన్కి బదిలీ చేయడం జరుగుతుంది. ఇది మనకి 9వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్
కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ వచ్చేసి 11వ రాజ్యాంగ సవరణ 1961లో చేస్తారు. ఏమని చేస్తారంటే అప్పటి వరకు ఉపరాష్ట్రపతి ఎన్నిక పార్లమెంట్లోని ఉభయ సభలు అనగా లోకసభ రాజ్యసభలు సంయుక్త సమావేశాన్ని నిర్వహించి ఉపరాష్ట్రపతి గారి ఎన్నిక నిర్వహించేవారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిలో మార్పు చేసి పార్లమెంట్లోని ఉభయ సభలు లోకసభ రాజ్యసభలు వేరువేరుగా ఎన్నికలలో పాల్గొంటాయి అనే నిబంధన చేర్చారు. తద్వారా ఇప్పుడు మన ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని పార్లమెంట్లోని ఉభయ సభలు లోకసభ రాజ్యసభలు ప్రత్యేకంగా వేరువేరుగా సమావేశమై ఉపరాష్ట్రపతి గారిని ఎన్నుకుంటున్నాయి. ఇది మనకు 11వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన అతి ముఖ్యమైన మార్పు భారత రాజ్యాంగం. నెక్స్ట్ వచ్చేసేసి మనకి 15వ రాజ్యాంగ సవరణ 1963. దీంట్లో ఒక అతి ముఖ్యమైన పదాన్ని పేర్కొనడం జరిగింది. చాలాసార్లు ఎగ్జామినేషన్లో మనకి ఈ బిట్ను అడగడం జరిగింది. కాంటినెంటల్ షెల్ఫ్ అనే నూతన పదాన్ని ఆర్టికల్ 297కు చేర్చారు. కాంటినెంటల్ షెల్ఫ్ అనే నూతన పదాన్ని ఆర్టికల్ 297కి చేర్చారు. నెక్స్ట్ హైకోర్టుల యొక్క న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయసు 60 years ఉండే దాన్ని 62 yearsకి పెంచడం జరిగింది. ఇప్పుడు ఈ 62ను 65 చేయాలనే ఒక ప్రతిపాదన ఉంది. ఒక రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే అది చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు 60 నుంచి 62 yearsకి హైకోర్టు యొక్క న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును పెంచడం అనేది కూడా 15వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు 1963లో చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఇది రెండు ముఖ్యమైన కాంటినెంటల్ షెల్ఫ్ అనే ఒక నూతన పదాన్ని 297 ఆర్టికల్ చేర్చారు. అంతేకాకుండా హైకోర్టు యొక్క న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. ఇది భారత రాజ్యాంగంలో 15వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన అతి ముఖ్యమైన మార్పులు. నౌ నెక్స్ట్ 21వ రాజ్యాంగ సవరణ 1967. 8వ షెడ్యూల్స్కు మార్పులు జరిగాయి. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 10th April 1967 నుంచి. ఏమని చేశారు? 8వ షెడ్యూల్కు మార్పులు చేశారు. ఒక భాషను అధికారిక భాషలో పేర్కొనడం జరిగింది. ఆ భాష వచ్చి సింధీని 8వ షెడ్యూల్లో అధికారిక భాషగా పేర్కొంటూ చేసిన రాజ్యాంగ సవరణే మనకి వచ్చి 21వ రాజ్యాంగ సవరణ. మనకి రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పుడు 14 అధికారిక భాషలు ఉంటాయి. తద్వారా ఈ రాజ్యాంగ సవరణ 21వ రాజ్యాంగ సవరణ ద్వారా నూతన భాషను సింధీ అనే నూతన భాషను మనం 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఎన్నోసార్లు ఎగ్జామినేషన్లో అంటే సింధీ అనే ఆ భాషను అధికారిక భాషగా 8వ షెడ్యూల్లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు అని ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడగడం జరిగింది. అది 21వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు సింధీని 8వ షెడ్యూల్లో 15వ భాషగా మనం పేర్కొంటూ చేర్చడం జరిగింది. ఇది ముఖ్యమైన అంశం. మరి రాజ్యాంగం ప్రారంభంలో ఎన్ని అధికారిక భాషలు ఉండే? 14 ఉండే. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. దాంట్లో 15వ భాషగా సింధీ భాషను మనం 21వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి 24వ రాజ్యాంగ సవరణ. గోలక్నాథ్ కేసు సందర్భంలో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా భారత పార్లమెంటు 24వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. చేస్తూ ఎలాంటి మార్పులు చేసింది? పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారాన్ని కల్పించడం జరిగింది. భారత పార్లమెంటు భారత రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించవచ్చు అనే నిబంధనను భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టడానికి మనకు ఇందిరాగాంధీ ప్రభుత్వం 24వ రాజ్యాంగ సవరణ 1971 ద్వారా ప్రవేశపెట్టింది. గోలక్నాథ్ కేసు సందర్భంలో సుప్రీంకోర్టు భారత పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించడానికి వీలు లేదు, అవకాశం లేదు. పార్లమెంటుకు భారత రాజ్యాంగాన్ని సవరించడానికి అపరిమిత అధికారాలు లేవు, పరిమితమైన అధికారాలు ఉన్నాయి. పార్లమెంటు ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో 3వ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులను సవరించడానికి అవకాశం లేదు అని తీర్పు చెప్తుంది. దాన్ని నల్లిఫై చేయడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971 ద్వారా ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఏ భాగాన్నైనా సవరించే హక్కు పార్లమెంటుకు ఉంటుంది అనే నిబంధనను మనకు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా 24వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి 25వ రాజ్యాంగ సవరణ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏమని అంటే ఆదేశిక సూత్రాల అమలుకై పార్లమెంట్ చేసే చట్టాలను న్యాయస్థానంలో సవాలు చేయరాదు అనే నిబంధనను ఇందిరాగాంధీ ప్రభుత్వం
ఈ 25వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టింది. అంటే కాంట్రడిక్షన్, ఆదేశ సూత్రాలకు ప్రాథమిక హక్కులకు కాంట్రడిక్షన్ వస్తుంది. ఆదేశిక సూత్రాలు అనేది సంక్షేమ రాజ్యం శ్రేయ రాజ్య భావన కలిగి ఉంటాయి. ప్రాథమిక హక్కులు అనేది వ్యక్తిగత స్వేచ్ఛ స్వతంత్రాలకు సంబంధించి వ్యక్తుల హక్కులకు సంబంధించింది. వ్యక్తి కన్నా సమాజం గొప్పది అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 25వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశ సూత్రాల అమలుకై పార్లమెంట్ చేసే చట్టాలను న్యాయస్థానంలో సవాలు చేయరాదు అనే నిబంధన పేర్కొంది. అంటే ఆదేశ సూత్రాలకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగింది, ఆదేశిక సూత్రాలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాముఖ్యత ఇచ్చింది అని అడగడం జరిగింది. అది వచ్చేసి 25వ రాజ్యాంగ సవరణ 1971 ద్వారా కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. భారత పార్లమెంటు ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 26వ రాజ్యాంగ సవరణ. అతి ముఖ్యమైనది, రాజవంశస్థులకు రాజావరణలను ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ రాజావరణను వారికి వాళ్ళకి కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాలను రద్దు చేస్తూ 26వ రాజ్యాంగ సవరణ ద్వారా మార్పులు చేయడం జరిగింది. తద్వారా రాజాభరణాలు అనేది రాజవంశస్థులకు, జమీందారులకు, జాగీదారులకు ఆ వ్యవస్థ అనేది రద్దు చేస్తూ, అంతేకాకుండా రాజాభరణను రద్దు చేయడం జరిగింది. ఇది 26వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన మరొక ముఖ్యమైన మార్పు. ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే 28 డిసెంబర్ 1971 నుంచి వెళ్ళి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసేసి 32 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 32వ రాజ్యాంగ సవరణ. దీని ద్వారా ఏం మార్పు చేశారంటే, హైదరాబాద్లో మనకు సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉంది, దాన్ని ఏర్పాటు చేయడం అనేది ఈ రాజ్యాంగ సవరణ 32వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు 6 సూత్రాల ప్రత్యేక పథకాన్ని చేర్చడం కూడా 32వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగం చేశారు. ఈ అంశం పైన 32వ రాజ్యాంగ సవరణ గురించి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి, 6 సూత్రాల పథకాన్ని గురించి ఎన్నోసార్లు ఎగ్జామినేషన్లో మనకి బిట్స్ కనిపించడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత చూసుకుంటే 42వ రాజ్యాంగ సవరణ, అతి ముఖ్యమైన రాజ్యాంగ సవరణ. దేశంలో ఎమర్జెన్సీ ఉన్న కాలం, ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిన కాలంలో భారత రాజ్యాంగంలో ఉన్న ఎన్నో ప్రకరణలను, ఎన్నో అంశాలను ఈ రాజ్యాంగ సవరణ టచ్ చేసింది. అందుకే 42వ రాజ్యాంగ సవరణను మనం మినీ కాన్స్టిట్యూషన్, సంక్షిప్త రాజ్యాంగం అని కూడా పేర్కొంటారు. దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని పేర్కొంటారు. ఎన్నో మార్పులు చేర్పులు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన ఏమిటంటే ప్రవేశికను సవరిస్తూ నూతనంగా 3 పదాలను రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. అది ఏంటంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే నూతనంగా 3 పదాలను ప్రవేశికలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి నూతనంగా కొన్ని ఆర్టికల్స్ని మనకి ఆదేశ సూత్రాలలో చేర్చడం జరిగింది. అది ఏంటంటే 39A, 43A, 48A పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణ. నెక్స్ట్ యాజమాన్యంలో శ్రామికులకు భాగస్వామ్యం కల్పించుట, సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అనే ఈ ఆర్టికల్స్ని నూతనంగా ఆదేశిక సూత్రాలలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నూతనంగా మరొక భాగాన్ని ప్రవేశపెడుతూ ప్రాథమిక విధులను ప్రవేశపెట్టింది. 4A అనే నూతన భాగాన్ని ప్రవేశపెడుతూ 51A అనే నూతన ఆర్టికల్ని ప్రవేశపెట్టి ప్రాథమిక విధులను 4A భాగంగా నూతన భాగాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. 51A అనే నూతన ఆర్టికల్ ప్రవేశపెడుతూ 10 ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. అప్పటి వరకు ప్రాథమిక విధులు లేవు. అంతేకాకుండా ట్రిబ్యునల్స్ని కూడా చేర్చారు. 323A, 323B అని పేర్కొంటూ నూతనంగా మనకు ట్రిబ్యునల్స్ కూడా భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి అప్పటి వరకు రాష్ట్రపతి క్యాబినెట్ సలహాను తప్పక పాటించాలని పేర్కొన్నారు. అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి, అతనికి వేరే ఆల్టర్నేట్ లేదు అనే నిబంధనను పేర్కొన్నారు. తద్వారా ఈ నిబంధన పేర్కొనడం వల్ల రాష్ట్రపతి గారు రబ్బర్ స్టాంప్గా అయిపోవడానికి అవకాశం ఉంది. సో అతనికి వేరే ఆల్టర్నేట్ లేదు. క్యాబినెట్ ఏ సలహాను ఇస్తే ఆ సలహాను ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఇందిరాగాంధీ తీసుకొచ్చిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది.
దీన్ని మళ్ళీ నెక్స్ట్ జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ నిబంధనను తొలగించడం జరిగింది. సో రాష్ట్రపతికి క్యాబినెట్ ఇచ్చే సలహాను కంపల్సరిగా రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని నిబంధన పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. తద్వారా జనతా ప్రభుత్వం దాన్ని తొలగించడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసేసి మనకి లోక్సభ కాల పరిమితిని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పొడిగించారు. అదనంగా 1 సంవత్సరానికి పొడిగించారు. సో దీన్ని కూడా నెక్స్ట్ వచ్చిన జనతా ప్రభుత్వం దాన్ని కూడా తొలగించడం. సో 5 సంవత్సరాల నుంచి వెళ్ళి 6 సంవత్సరాలకు లోక్సభ కాల పరిమితి పొడిగించిన రాజ్యాంగ సవరణ ఏది అని అడిగితే అది 42వ రాజ్యాంగ సవరణ అని మనం చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసేసి దీన్ని మినీ కాన్స్టిట్యూషన్గా మనం పేర్కొంటాం. ఇది ముఖ్యమైన అంశం. ఈ విధంగా ఎన్నో అంశాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం దీంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ 44వ రాజ్యాంగ సవరణ. జనతా ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వస్తుంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ రాజ్యాంగానికి చేసిన రాజ్యాంగ సవరణను పరిశీలించారు. దానిలో ఉన్న పొరపాట్లను తొలగించడానికి జనతా ప్రభుత్వం ఈ సవరణ ద్వారా ప్రయత్నం చేయడం జరిగింది. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ఇది ముఖ్యమైన అంశం. ఎప్పుడు చేశారు 44వ రాజ్యాంగ సవరణ? 1978లో చేశారు. ఎప్పటి నుంచో వచ్చింది? 79 సెప్టెంబర్ 6 నుంచి అమల్లోకి వచ్చింది. ఇలాంటి ప్రకరణలకు షెడ్యూల్స్కి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. నెక్స్ట్ మరి ఎలాంటి అంశాలను చేర్చారు? ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. ఇది ముఖ్యమైనది. అంతేకాకుండా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం లోక్సభ యొక్క కాల పరిమితిని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పొడిగించారు. దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొస్తూ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ యొక్క కాల పరిమితిని మళ్ళీ 5 సంవత్సరాలకి తీసుకురావడం, మార్పును చేయడం జరిగింది. అదేవిధంగా కోరం విధానాన్ని 42వ రాజ్యాంగ సవరణ తొలగిస్తుంది. మళ్ళీ కోరం విధానాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా యథాతథ స్థితికి తీసుకోవడం వస్తుంది. దీంట్లో ముఖ్యమైన మరొక అంశం ఏంటంటే అంతర్గత కల్లోలాల అనే దృక్పథంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆర్టికల్ 352ను ఉపయోగించి దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది. జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే అంశం ఉంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధించవచ్చు. ఈ కారణంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ పదాన్ని మిస్యూజ్ చేసింది. లోకసభ ఎన్నిక, ఇందిరాగాంధీ యొక్క లోకసభ ఎన్నిక చెల్లదు అని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దేశంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తారు. శాంతియుతంగా ఆందోళన చేస్తారు. వెంటనే తక్షణమే నైతికత బాధ్యత వహించి ఇందిరాగాంధీ గారు రాజీనామా చేయాలని పేర్కొంటారు. అప్పుడు ఇందిరాగాంధీకి సిద్ధార్థ శంకర్య అనే వ్యక్తి వచ్చి మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 352లో మనకి జాతీయ అత్యవసర పరిస్థితి విధించే అవకాశం ఉంది. తద్వారా జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు వస్తే తద్వారా ఈ ఆందోళనలు వీటిని మనం కట్టడి చేయవచ్చు అని పేర్కొంది. సో రాజ్యాంగంలో అంతర్గత కల్లోలాలనే పదం ఉంది. ఈ అంతర్గత కల్లోలం, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే ఈ పదాన్ని బేస్ చేస్తూ ఇందిరాగాంధీ ప్రభుత్వం భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది. నెక్స్ట్ జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆర్టికల్ 352లో పేర్కొన్న అంతర్గత కల్లోలాలు అనే పదం మిస్యూజ్ అయింది కనుక ఈ పదాన్ని తొలగిస్తూ మార్పు చేస్తూ ఈ పదం స్థానంలో ఆర్మడ్ రెబేలియన్, ప్రజలు సాయుధ తిరుగుబాటు ప్రభుత్వం పైన, రాజ్యం పైన చేసినప్పుడే జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలి అనే కొత్త పదాన్ని ఆర్మడ్ రెబేలియన్, అంతర్గత కల్లోలాలనే పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు అనే నూతన పదాన్ని చేర్చారు. అంతేకాకుండా మనకి 44వ రాజ్యాంగ సవరణ కన్నా ముందు ఒకవేళ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే పార్లమెంట్లోని ఉభయ సభలు, లోక్సభ మరియు రాజ్యసభలు అది మనకి 2 నెలల లోపల సాధారణ మెజార్టీ పద్ధతి ద్వారా ఆమోదించాలనే నిబంధన ఉంటుంది. ఈ నిబంధనను కూడా 44వ రాజ్యాంగ సవరణ
మార్పు చేస్తూ లోకసభ మరియు రాజ్యసభలు దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఆ జాతీయ అత్యవసర ప్రకటనను లోకసభ మరియు రాజ్యసభలు 1 నెల లోపల 1 మంత్ లోపులో స్పెషల్ మెజార్టీ తోటి ఆమోదించాలి. 2/3 స్పెషల్ మెజార్టీ తోటి ఆమోదిస్తేనే అది అమలులో మనుగడలో ఉంటుంది అనే నిబంధన కూడా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అంటే మరొక వ్యక్తి తన యొక్క వ్యక్తిగత ప్రయోజనం కోసం రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించకుండా ఉండాలనే దృక్పథంతో అంతర్గత కల్లోలో ఉన్న ఈ పదం మిస్యూజ్ అయింది కనుక ఆర్మ్డ్ రెబెలియన్ సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చారు. అదేవిధంగా పార్లమెంటు కూడా ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి, అది కూడా 1 నెల లోపలనే ఆమోదించాలి, అప్పుడే అది చెల్లుబాటు అవుతుందనే నిబంధనను పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రపతికి కేంద్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాను తప్పనిసరిగా ఆమోదించాలని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం రాజ్యాంగంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీన్ని మళ్ళీ బ్యాక్ తీసుకొస్తూ రాష్ట్రపతికి ప్రధానమంత్రి మంత్రిమండలి ఇచ్చే సలహాను రాష్ట్రపతి పునఃపరిశీలనకు తిరిగి క్యాబినెట్కి వెనక్కి పంపించవచ్చు అనే నిబంధనను ఈ రాజ్యాంగ సవరణలో చేర్చడం. రాష్ట్రపతికి కేంద్ర మంత్రిమండలి ఇచ్చిన సిఫార్సును రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపవచ్చు అనే నిబంధనను కూడా మనం ఈ రాజ్యాంగ సవరణ చేర్చారు. అంటే ఇప్పుడు రబ్బర్ స్టాంప్ అనే ఒకవేళ తప్పనిసరిగా ఆమోదించాలి, రాష్ట్రపతి అనే వ్యక్తి రబ్బర్ స్టాంపుగా భావించడానికి అవకాశం ఉంటుంది కనుక దాన్ని తొలగిస్తూ రాష్ట్రపతి యొక్క అధికారాలలో మళ్ళీ మార్పులు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి కేంద్ర మంత్రిమండలి లిఖితపూర్వక సలహా లేనిదే జాతీయ అత్యవసర పరిస్థితి విధించరాదు అనే నిబంధన చేశారు. అప్పటి వరకు క్యాబినెట్ అనగా ప్రధానమంత్రి మంత్రిమండలి మౌఖికంగా కూడా సలహా ఇస్తే పాటించాల్సిన పరిస్థితి ఉంటుండే, ఆ మార్పును చేశారు. తప్పనిసరిగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి లిఖితపూర్వక రిటర్న్ ఫామ్గా వాళ్ళు సలహా ఇస్తే మాత్రమే దాన్ని కన్సిడర్ చేయాలనే నిబంధనను పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా క్యాబినెట్ అనే నూతన పదాన్ని భారత రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనని ఒక కొత్త పదాన్ని క్యాబినెట్ అనే నూతన పదాన్ని కూడా 44వ రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మనకి ముఖ్యంగా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన మార్పులు జనతా ప్రభుత్వ కాలంలో చేయడం జరిగింది. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు జాబితాలో తీయడం జరిగింది. అంతర్గత కల్లోల అనే పదం స్థానంలో సాయుధ తిరుగుబాటు అనే పదం చేర్చారు. అదేవిధంగా లిఖితపూర్వక సలహా అనేది చేర్చారు. క్యాబినెట్ అనే నూతన పదాన్ని చేర్చారు. అదేవిధంగా పార్లమెంట్లు జాతీయ అత్యవసర దేశంలో విధిస్తే పార్లమెంట్లోని ఉభయ సభలు లోక్సభ మరియు రాజ్యసభలు స్పెషల్ మెజార్టీతోటి 1 నెల లోపల ఆమోదించాలి, అప్పుడే అది కొనసాగుతుంది అనే నిబంధనను కూడా ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఈ 44వ రాజ్యాంగ సవరణ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో ఎన్నోసార్లు మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ వరకు అడగడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ వచ్చి 52వ రాజ్యాంగ సవరణ 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో చేశారు. 85 వచ్చేసరికి ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ ఒక పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధులు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ మరొక పార్టీలో చేరుతున్నారు. తద్వారా ప్రభుత్వాలు అస్థిరతకు, ప్రభుత్వ వ్యవస్థ అస్థిరతకు గురవుతుంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం, రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ 1985 ద్వారా షెడ్యూల్ 10ని భారత రాజ్యాంగంలో నూతనంగా చేర్స్తూ 101, 102, 190, 191 ఇలాంటి ఆర్టికల్స్కి సవరణ చేస్తూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ. దీనికి మళ్ళీ మరొక రాజ్యాంగ సవరణ ద్వారా మరికొంత మార్పు చేయడం జరిగింది. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది అతి ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది. పార్టీ ఫిరాయించిన సభ్యుల యొక్క అనర్హత నిర్ణయాన్ని ఈ చట్టం స్పీకర్ గారికి ఇస్తుంది. స్పీకర్
ఆ సభ్యులపైన వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. కానీ కాలయాపన స్పీకర్ గారు చేస్తున్నారు. దీనిపైన హైకోర్టులు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు మరియు సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భంలో ఇది మిస్యూజ్ అవుతుంది అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది. 58వ రాజ్యాంగ సవరణ 1987లో ఏం చేశారంటే రాజ్యాంగాన్ని హిందీ భాషలోకి తర్జమా చేశారు ఈ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వచ్చి 61వ రాజ్యాంగ సవరణ అతి ముఖ్యమైన అంశం. రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ రాజ్యాంగ సవరణ చేశారు. ఏంటి మార్పు చేశారంటే ఓటు హక్కు, వయోజన ఓటు హక్కు యొక్క కనీస వయస్సును 21 సంవత్సరాల నుంచి వెళ్ళి 18 సంవత్సరాలకు తగ్గించారు. ఇది ముఖ్యమైనది. ఎన్నోసార్లు ఎగ్జామినేషన్లో మనకి అడగడం జరిగింది. ఇది మనకి 61 రాజ్యాంగ సవరణ ద్వారా మనకి రాజ్యాంగంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుంచి వెళ్ళి 18 సంవత్సరాలకు తగ్గిస్తూ చేసిన మార్పు. 69వ రాజ్యాంగ సవరణ 1991 ద్వారా ఏమని మార్పు చేశారంటే ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతాన్ని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా పిలుస్తారని మార్చారు. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా మారుస్తారని పేర్కొన్నారు. ఇది మనకి 69వ రాజ్యాంగ సవరణ చేసిన మరొక మార్పు. నెక్స్ట్ 71వ రాజ్యాంగ సవరణ 1992లో కొత్తగా నూతనంగా మనకి అధికారిక భాషలుగా 3 భాషలను చేర్చారు. అవి వచ్చి నేపాలీ, కొంకణి, మణిపురి 8వ షెడ్యూల్ చేర్చారు. సో రాజ్యాంగం ప్రారంభంలో మనకి 14 అధికారిక భాషలు ఉండే, తర్వాత సింధీని అధికారిక భాషగా చేర్చాం 15 అయి, తర్వాత మళ్ళీ మనకు 71 రాజ్యాంగ సవరణ ద్వారా 3 భాషలను నేపాలీ, కొంకణి, మణిపురి అనే భాషలను మనం 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో 15 + 8 18 మనకి ఇప్పటి వరకు అంటే 1992 వరకు 18 అధికారిక భాషలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అధికారిక భాషలు? 22 అధికారిక భాషలు. రాజ్యాంగం ప్రారంభంలో ఎన్ని అధికారిక భాషలు ఉండే? 14 అధికారిక భాషలు. సింధీని రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టాము. అదేవిధంగా నేపాలీ, కొంకణి, మణిపురిని కూడా 8వ షెడ్యూల్లో మనకి 71 రాజ్యాంగ సవరణ ద్వారా అధికారిక భాషలలో చేర్చడం జరిగింది. ఇది మనకి 71 రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో చేసిన అతి ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు మనం 73, 74 రాజ్యాంగ సవరణలు. 73 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదాను కల్పించడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదాను కల్పించడం జరిగింది. నెక్స్ట్ 74 రాజ్యాంగ సవరణ ద్వారా మనకు మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా అనేది కల్పించడం జరిగింది. నూతనంగా ఆర్టికల్స్ని, అదేవిధంగా 11వ షెడ్యూల్ని, అదేవిధంగా ఇక్కడ 12వ షెడ్యూల్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం. పంచాయతీలకు రాజ్యాంగ హోదా ఇస్తూ 11వ షెడ్యూల్ని, మున్సిపాలిటీకి రాజ్యాంగ హోదా ఇస్తూ 12వ షెడ్యూల్ని భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా భారత రాజ్యాంగం ప్రారంభంలో మనకి 8 షెడ్యూల్స్ ఉండేది, ఇప్పుడు మనకు 12 షెడ్యూల్స్ అనేది ఉన్నాయి. నా నెక్స్ట్ వచ్చేసి 84వ రాజ్యాంగ సవరణ 2001లో చేశారు. దీని ప్రకారం ఏంటి అంటే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన అనేది 2026 సంవత్సరం వరకు పొడిగింపు చేశారు. 2026 వరకు పొడిగించడం జరిగింది. అది మనకు 84వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన మరొక ముఖ్యమైన అంశం. నెక్స్ట్ 86వ రాజ్యాంగ సవరణ. 86వ రాజ్యాంగ సవరణ 12 డిసెంబర్ 2002 నుంచి వెళ్ళి అమల్లోకి వచ్చింది. ఎలాంటి మార్పులు చేశారు? 6 నుండి 14 సంవత్సరాల వయస్సులోపు గల బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేయాలని మనకు 21A అనే నూతన ఆర్టికల్ని ప్రవేశపెట్టు ప్రాథమిక హక్కుగా పేర్కొనడం జరిగింది. సో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్పు చేస్తూ ఏ రాజ్యాంగ సవరణ చేసిందంటే మనకు అది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా 21A ఆర్టికల్లో మనం ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆదేశిక సూత్రాలలో ప్రాథమిక హక్కులలో కూడా మార్పులు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది.
ఏంటి అవి అంటే మనకి ఆర్థిక సూత్రంలో 45వ ప్రకరణంలో 6 సంవత్సరాలలోపు బాలలకు పూర్వ ప్రాథమిక విద్యను ఆరోగ్య సంరక్షణ కల్పించాలి, ప్రభుత్వాలు కృషి చేయాలని పేర్కొంది. నెక్స్ట్ ప్రాథమిక విధులలో నూతనంగా 11వ ప్రాథమిక విధిని పేర్కొంటూ తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు పిల్లలకు 6 నుండి 14 సంవత్సరాల వయసులోపు పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడానికి తల్లిదండ్రులు లేని ఎడల సంరక్షకుడు కృషి చేయాలనే ప్రాథమిక విధిని 11వ ప్రాథమిక విధిని మనకు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. సో ప్రాథమిక విధులను ముందుగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. నెక్స్ట్ 11వ ప్రాథమిక విధిని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 11వ ప్రాథమిక విధిని ప్రవేశపెట్టారు. అది 6 నుండి 14 సంవత్సరాల వయసులోపు గల బాలలకు తల్లిదండ్రులు లేని ఎడల సంరక్షకులు ప్రాథమిక విద్యను అందించే బాధ్యతను కల్పించడం జరిగింది. ఇది 86వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వచ్చేసేసి మనకు 89వ రాజ్యాంగ సవరణ 2003లో చేశారు. అప్పటి వరకు మనకు జాతీయ SC/ST కమిషన్ అనేది ఉంటుండే. దీన్ని వేరు చేస్తూ 89వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని వేరు చేస్తూ ఏం చేశారు? ప్రత్యేకంగా ఎస్టీల కోసం జాతీయ ఎస్టీ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. అనగా ఇప్పుడు జాతీయ ఎస్టీ కమిషన్ సపరేట్గా ఉంటుంది, జాతీయ ఎస్టీ కమిషన్ సపరేట్గా ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణ కన్నా ముందుగా జాతీయ ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్ అనేది ఉంటుండే. దీని నుంచి వెళ్ళి విడగొట్టడానికి చేసిన రాజ్యాంగ సవరణనే మనకు 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 89వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్టీ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది ఈ 2003లో చేయడం జరిగింది. నూతనంగా 33A అనే ప్రకరణను ఆర్టికల్ను చేర్చడం జరిగింది. జాతీయ ఎస్టీ కమిషన్ను పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ మరొక అతి ముఖ్యమైనది 90వ రాజ్యాంగ సవరణ 2003లో చేశారు. ప్రకరణలు 74, 164, షెడ్యూల్ 10కి సవరణలు చేశారు. ఎలాంటి మార్పులు ఎప్పటి నుంచి అమలుకి వచ్చింది? 1 జనవరి 2004 నుంచి అమలుకి వచ్చింది. ఎలాంటి మార్పులు చేశారు? కేంద్ర మంత్రిమండలి సంఖ్య లోకసభ మొత్తం సభ్యులలో 15% మించరాదు అనే నిబంధన పేర్కొన్నారు. అప్పటి వరకు జంబో మంత్రివర్గం ఉంటుండే. అంటే ఎవరైతే సభ్యులు అంటే పార్లమెంట్ సభ్యులు అసంతృప్తిలో ఉంటారో వాళ్ళని బుజ్జగించడానికి మంత్రిమండలి తీసుకునేది. తద్వారా మంత్రిమండలి సంఖ్య విపరీతంగా పెద్దగా ఉంటుండే. మిస్యూజ్ అవుతుందని భావించిన ప్రభుత్వం మనకు 91వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రిమండలి అదేవిధంగా రాష్ట్రాలలో రాష్ట్ర మంత్రిమండలి ముఖ్యమంత్రి మంత్రిమండలి యొక్క సైజును నిర్ణయిస్తూ పరిమాణాన్ని నిర్ణయిస్తూ చేసిన అతి ముఖ్యమైన రాజ్యాంగ సవరణే 91వ రాజ్యాంగ సవరణ. లోకసభ మొత్తం సభ్యులలో 15% ప్రధానమంత్రి మంత్రిమండలితో సహా 15% మించరాదు మంత్రిమండలి కేంద్ర మంత్రిమండలి అనే నిబంధనలు. అదేవిధంగా రాష్ట్రాలలో ముఖ్యమంత్రి ఇతర మంత్రులు సహా అంటే మంత్రిమండలి కూడా రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యులలో 15% మించరాదు అనే నిబంధనలు ఈ రాజ్యాంగ సవరణ 91వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఫిరాయింపులకు మినహాయింపు ఇస్తూ చీలిక అనే అంశాన్ని తొలగించడం జరిగింది. ఇది ముఖ్యంగా 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి భారత రాజ్యాంగంలో చేసిన మార్పులు. నెక్స్ట్ వచ్చేసేసి 92వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రాజ్యాంగ సవరణ ద్వారా 8 షెడ్యూల్కు మార్పులు చేశారు. ఇప్పుడు అదనంగా 4 భాషలను అధికారిక భాషలలో చేర్చడం జరిగింది. అవి ఏంటి అంటే డోగ్రీ, బోడో, మైథిలి, సంతాలి అనే భాషలను 8వ షెడ్యూల్లో చేర్చారు. తద్వారా 8వ షెడ్యూల్లో పేర్కొన్న మొత్తం అధికారిక భాషల సంఖ్య వచ్చి 22 అధికారిక భాషలు అయ్యాయి. రాజ్యాంగ ప్రాంతంలో 14 అధికారిక భాషలు ఉండే. తర్వాత మనకు సింధీని అధికారిక భాష చేశాం. తర్వాత నేపాలి, మణిపురి, కొంకణిని చేర్చాం. తర్వాత నెక్స్ట్ డోగ్రీ, బోడో, మైథిలి మరియు సంతాలి అనే భాషలను 8వ షెడ్యూల్లో చేర్చారు. తద్వారా 22 అధికారిక భాషలు ప్రస్తుతం భారత రాజ్యాంగంలో పేర్కొన్న అధికారిక భాషల సంఖ్య 22. నెక్స్ట్ మరొక అతి ముఖ్యమైనది 96వ రాజ్యాంగ సవరణ 2011లో చేశారు. ఏంటి చేశారు? ఒరియా అనే భాషను ఒడియాగా పేరు మార్చారు. ఒరియా అనే భాషను ఒడియాగా పేరు మార్చడం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి 97వ రాజ్యాంగ సవరణ అనే ద్వారా మనకి సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తిస్తూ కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణే మనకు 97వ రాజ్యాంగ సవరణ. సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి హోదాను కల్పించడం జరిగింది. నూతనంగా ఆర్టికల్ 19(1)(c)కి సవరణ చేయడం జరిగింది. అదేవిధంగా నూతన ఆర్టికల్స్ని మనం చేర్చడం జరిగింది. 100వ రాజ్యాంగ సవరణ. దీని ద్వారా ఏం చేశారంటే భారత్ బంగ్లాదేశ్ ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాలను మనం పొందడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం బేరుబారి అనే కేసు సందర్భంలో 9వ రాజ్యాంగ సవరణ ప్రకారం అంటే భారత యూనియన్ ఇతర దేశాల ఇతర ప్రాంతాలను భారత యూనియన్లో కలుపుకోవాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా మరియు అదేవిధంగా భారత యూనియన్ తన భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేయాలన్నా కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయాలి. తద్వారా కొన్ని ఎక్స్చేంజెస్ ద్వారా బంగ్లాదేశ్ ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్ కొన్ని ప్రాంతాలను మన భారత యూనియన్లో చేర్చుకోవడం జరిగింది. అది 100వ రాజ్యాంగ సవరణ 2015 2015 సంవత్సరంలో చేసిన ఈ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 101 రాజ్యాంగ సవరణ 2017లో చేశారు. జూలై 2017 నుంచి వెళ్ళి అమల్లోకి వచ్చింది. జిఎస్టీకి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్కి సంబంధించి జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడానికి అదనంగా నూతనంగా 279 నూతన అనే ఆర్టికల్ని చేర్చడం జరిగింది. సో ఒకే దేశం ఒకే పన్ను విధానం ఉండాలి అనే దృక్పథంలో భాగంగా మనకి జిఎస్టీ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 100వ రాజ్యాంగ సవరణను చేసి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 101 రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ 102వ రాజ్యాంగ సవరణ 2018 11th August 2018 నుంచి వెళ్ళి అమల్లోకి వచ్చింది. కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఫర్ నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదాను రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణే మనకు 102వ రాజ్యాంగ సవరణ. నూతనంగా మనకు 338B అనే ఆర్టికల్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 103 రాజ్యాంగ సవరణ 2019లో చేశారు. ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 15కు 6 అనే క్లాజును 16కు 6 అనే క్లాజును నూతనంగా చేర్చడం జరిగింది. చేస్తూ 10% రిజర్వేషన్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కల్పించడానికి చేసిన రాజ్యాంగ సవరణే మనకి 103 రాజ్యాంగ సవరణ. దీని ద్వారా మనకు 15కు క్లాస్ 6ను 16కి క్లాస్ 6ను యాడ్ చేయడం జరిగింది. సమాజంలో ఎకనామిక్ వీకర్ సెక్షన్కి ప్రభుత్వ ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ కల్పించడానికి చేసిన రాజ్యాంగ సవరణే మనకి 103వ రాజ్యాంగ సవరణ. చివరిగా ఇప్పటి వరకైనా చివరి రాజ్యాంగ సవరణ వచ్చేసి 104 రాజ్యాంగ సవరణ 2019లో దీన్ని చేస్తూ ఏం చేశారు? మనకి లోక్సభలో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి ప్రత్యేకంగా కేటాయిస్తూ రిజర్వేషన్ ఇచ్చారు. ఇది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి వెళ్ళి 10 సంవత్సరాలని పేర్కొన్నాం. క్రమంగా దీన్ని సందర్భానుసారంగా మరి పెంచుకుంటూ పోయాం. ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ని లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా రాష్ట్రాల శాసనసభలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ని మరొక 10 సంవత్సరాలు అనగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాడ నుంచి వెళ్ళి 80 సంవత్సరాల వరకు రిజర్వేషన్ పొడిగిస్తూ చేసిన రాజ్యాంగ సవరణే 104వ రాజ్యాంగ సవరణ. అంతేకాకుండా ఇప్పటి వరకు లోక్సభకు రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేసేవారు.
వారి ప్రాతినిధ్యం లేని ఎడల ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్ని రాష్ట్రపతి నామినేట్ చేశారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ నిబంధనను తొలగించడం జరిగింది. అంటే లోక్సభకు రాష్ట్రపతి నామినేట్ చేసే ఆంగ్లో ఇండియన్స్ 2 తొలగించడం జరిగింది ఈ రాజ్యాంగ సవరణ ద్వారా. అంతేకాకుండా ఎస్సీ మరియు ఎస్టీలకు లోకసభలో రిజర్వేషన్స్ మరొక 10 సంవత్సరాలకు పొడిగించారు. అంతేకాకుండా ఎస్సీ మరియు ఎస్టీలకు రాష్ట్రాల శాసనసభలలో రిజర్వేషన్స్ మరొక 10 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. తద్వారా ఈ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా అతి ముఖ్యమైన మార్పులు. మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ అనేది మరొక 10 సంవత్సరాలకు పొడిగించడం అనేది లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసే ఈ నిబంధనను రాష్ట్రపతి నామినేట్ చేసే ఈ నిబంధనను తొలగించారు. అంతేకాకుండా రాష్ట్ర శాసనసభలలో కూడా ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసేవారు గవర్నర్ గారు, దాన్ని కూడా తొలగించడం జరిగింది. ఇది 104వ రాజ్యాంగ సవరణ. సో ఇప్పటి వరకు మనకి 104వ రాజ్యాంగ సవరణ జరిగింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కానుంచి ఇప్పటి వరకు 104వ రాజ్యాంగ సవరణ. మనం ప్రతి ఎగ్జామినేషన్, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ వరకు మనం పరిశీలిస్తే కంపల్సరిగా ఎగ్జామినర్ రాజ్యాంగ సవరణల పైన అడుగుతున్నారు. మరి 104 రాజ్యాంగ సవరణలు గుర్తుకుంచుకోవడం అభ్యర్థులకు కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది, కష్టతరం అవుతుంది. కనుక కొన్ని ముఖ్యమైనవి అంటే చూడగానే అవి ముఖ్యం అని తెలుస్తుంది. ఆ ముఖ్యమైన రాజ్యాంగ సవరణలను ఫోకస్ చేయడం అవసరం. తద్వారా ఎగ్జామినేషన్లో బిట్ వస్తే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణను ఏ విధంగా చూడాలి, ఏ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేశారు, ఎన్నవ రాజ్యాంగ సవరణ, అలాంటి అంశాలను చేర్చారు, ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి, ఎలాంటి అంశాలను దాంట్లో చేర్చారు, రాజ్యాంగంలో మార్పులు చేర్పులు తొలగించారా, ఏంటి తొలగించారు, చేర్చారా, ఏంటి చేర్చారు, నూతన ఏ ఆర్టికల్ చేర్చారు, ఏ ఆర్టికల్ని తొలగించారు అనే అంశాలు, ఏ భాగాన్ని చేర్చారు, ఏ భాగాన్ని తొలగించారు, షెడ్యూల్కు నూతనంగా ఏ షెడ్యూల్ చేర్చారు అనే అంశాలని అభ్యర్థులు గమనించాలి. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఎగ్జామినేషన్స్లో అయినా మనకి రాజ్యాంగ సవరణల పైన అడిగితే ఆన్సర్ చేయడం సులభం అవుతుంది. మరి కొంతమంది అభ్యర్థులకి క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన కొన్ని మాత్రమే రాజ్యాంగ సవరణలు చదివాం, పరిశీలించాం. మరి మిగతా రాజ్యాంగ సవరణలు ఏం పేర్కొన్నారు, 2వ రాజ్యాంగ సవరణలో ఏముంది, 3వ రాజ్యాంగ సవరణలో ఏముంది, 10వ రాజ్యాంగ సవరణలో ఏముంది అని అభ్యర్థులు క్యూరియాసిటీతో ఉంటారు. కానీ ప్రతి అభ్యర్థి 1వ రాజ్యాంగ సవరణ నుంచి వెళ్ళి 104వ రాజ్యాంగ సవరణ వరకు వాటిని ఒకసారి చూడాలి. చూస్తూ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా అతి ముఖ్యమైన, మనం ఇప్పుడు చెప్పుకున్న అతి ముఖ్యమైన రాజ్యాంగ సవరణలపైనే ఫోకస్ చేయాలి. అవే ఎక్కువగా రిపీట్ అవుతారు, ఎందుకంటే అవి అతి ముఖ్యమైనవి. ఎందుకంటే అవి రాజ్యాంగంలో అతి ముఖ్యమైన ప్రాముఖ్యాన్ని, దేశ పరిపాలన వ్యవస్థలో రాజ్యాంగంలో అతి ముఖ్యమైన మార్పులను చేర్పులను చేసిన రాజ్యాంగ సవరణలు కనుక వాటిని కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఇది నేను రాసిన బుక్. దీంట్లో మిగతా అంటే ఈరోజు మన క్లాస్లో చర్చించని మిగతా రాజ్యాంగ సవరణలు ఏ సంవత్సరంలో చేశారు, ఎప్పటి నుంచి వెళ్ళి అమల్లోకి వచ్చింది, ఎలాంటి ఆర్టికల్ని ప్రవేశపెట్టారు, ఎలాంటి షెడ్యూల్ని ప్రవేశపెట్టారు, ఎలాంటి ఆర్టికల్స్ తొలగించారు, అదేవిధంగా ఆ రాజ్యాంగ సవరణ ద్వారా ఎలాంటి అంశాలను రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు లేదా తొలగించారు అనే అంశాలన్నింటినీ పూర్తిగా వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 5 Mantra Career Point.